వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చన్నా మసాలా రుమాలి రోటీ ఎలా చేసుకోలేరండి చూద్దాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, రుమాలి రోటీ కూడా చన్నా మసాలా కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ రెసిపీ, ఎలా చేసుకోలేరండి చూద్దాం. ఇంట్లోనే రుమాలి రోటీ చన్నా మసాలా కాంబినేషన్ ఇప్పుడు ఎలా చేసుకోలేరండి చూద్దాం. చూడండి, మెత్తగా చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని మనం నానబెట్టుకున్న బుడ్డ శనగల్ని ఒక 5-6 విజిల్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. మెత్తగా ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ. ఇప్పుడు కుక్కర్లో పెట్టి మనము బాయిల్ చేసుకుందాము. ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసి తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా మనము చూడండి, ఈజీ మెథడ్లో మనం చేసుకోవచ్చు. చూడండి, ఇలా క్యాప్ వేసుకొని 4 విజిల్ పెట్టుకుంటే మెత్తగా అవుతుందన్నమాట. ఇప్పుడు అంత లోపల మనము పిండి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మైదా పిండి 2 కప్పులు యాడ్ చేసుకుంటా ఉన్నాను. 1/2 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుంటా ఉన్నాను. మీడియం సైజ్ కప్పే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత సాల్టు, 1 స్పూను చక్కెర, ఆయిల్ కొద్దిగా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. షుగర్ చూడండి, 1 స్పూను, ఆయిల్ కొద్దిగా, ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి కూడా బాగా కలుపుకోవాలి. ముందుగా నీళ్ళు యాడ్ చేయకుండా ముందుగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ గోరువెచ్చగా వేడిగా ఉంటుంది కదా, ఆ పాలు వేసి నేను కలుపుకుంటా ఉన్నాను. అప్పుడే మెత్తగా బాగుంటుంది పిండి. కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకుందాం ఫ్రెండ్స్, మెత్తగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాను నేను. కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఇప్పుడే చేసుకోబోతున్నాను కాబట్టి ప్లేట్ మాత్రం క్లోజ్ చేసుకుంటున్నాను. మీరు ఒక 20 మినిట్స్ చల్లగా ఉండే తేమ ఏదైనా క్లాత్ దీని మీద కప్పి పెడితే ఇంకా మెత్తగా బాగా అవుతుంది పిండి. చూడండి, నేను ప్లేట్ పెట్టేస్తాను. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అంత లోపల గ్రేవీ తాలింపు చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని, చూడండి, ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు ఒక 4 యాడ్ చేసుకొని, ఇప్పుడు 2 ఎర్రగడ్డలు చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మనం కావాలంటే మిక్సీ జార్లో కూడా రుబ్బుకొని ఎర్రగడ్డలు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి వాసన వచ్చేంత వరకు. ఇప్పుడు చూడండి, గరం మసాలా, కారం పొడి, పసుపు, ధనియాల పొడి యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అయినాక ఇప్పుడు అప్పుడే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్సీలో మనము టమాటాలు మిక్సీ చేసి పెట్టుకొని ఉన్నాం చూడండి, దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్ చేసిన టమాటాలు కూడా రుబ్బుకొని కూడా పోసుకోవచ్చు మనము దీంట్లో. నేను పచ్చివే రుబ్బి కలుపుకున్నాను అనమాట. చూడండి, బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం సేపు ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. మనము బుడ్డ శనగల్లో కూడా కొద్దిగా ఉప్పు యాడ్ చేసి బాయిల్ చేసుకొని ఉంటాము. తగినంత యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా బాయిల్ అయిపోయింది. చుట్టూ నూనె కూడా పైకి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు చన్నా మసాలా 1.5 స్పూన్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న చెన్నాని మనం దీంట్లో
యాడ్ చేసుకోవాలి. బుడ్డ శనగలు దీంట్లో యాడ్ చేసుకుందాము. వాటర్తో సహా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మనం బాయిల్ చేసుకునేదే కదా. చూడండి నేను అట్టగానే వేసి కలుపుకుంటా ఉన్నాను. మసాలా బుడ్డ శనగలు కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా చూడండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే అంతే, రెడీ. సింపుల్గా బుడ్డ శనగలు చన్నా మసాలా రెడీ అయిపోయింది. చూడండి అంతే, ఇది బాయిల్ అవని అంత లోపల మనము రోటీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టిన దాన్ని ఇలా బాల్స్ లాగా చేసుకుందాము. అన్నిటినీ ఇలా అన్నిటినీ బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పల్చగా రుద్దుకోవాలి. చాలా పల్చగా ఉండాలి. మన చిన్నది రుద్దుకునేది చిన్నదిగా ఉంది, కానీ సైడ్లంతా మనకు చూడండి ఇంకా పల్చగా బాగా రుద్దుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి పల్చగా రుద్దుకున్న దాన్ని ఇప్పుడు ఒక కడాయిలో ఉప్పు వేసి వాటర్లో చల్లుకున్నాము. దాని మీద వేసి చూడండి 2 పక్కల నూనె రాయకుండానే అసలు బుడ్డలాగా పైకి కూడా లేస్తుంది. చాలా చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కడాయి బొర్లిచ్చి కూడా చేసుకోవచ్చు ఈ మెథడ్లో. నేను తవానే పెట్టి చేసుకున్నాను. చూడండి అంతే. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది రోటీ కూడా. అంతే, చన్నా కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి అంతే, రెడీ అయిపోయింది. రుమాలి రోటీ చన్నా మసాలా కాంబినేషన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉందో. మనం ఆయిల్ కూడా వేయకుండా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.